నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకువెళ్తుంది. ఇప్పటికే ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఈ దశాబ్దం చివరి నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే మరోవైపు భారత విమానయాన రంగం కూడా గత దశాబ్ద కాలంలో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్ అవతరించింది. 10 ఏళ్ల క్రితం 5వ స్థానంలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మార్కెట్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. 10 ఏళ్ల క్రితం భారత్ దాదాపు 8 మిలియన్ల సీట్లతో 5వ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్గా ఉండేది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉండేవి. అమెరికా, చైనాలు వరుసగా తొలి 2 స్థానాల్లో ఉండేవి. అయితే ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించింది. బ్రెజిల్, ఇండోనేషియాలను అధిగమించి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ల సీట్ల ఎయిర్లైన్ సామర్థ్యంతో 3వ స్థానానికి చేరినట్లు ఓఏజీ డేటా తెలిపింది. 10 ఏళ్ల సగటు కన్నా భారత్ సిట్టింగ్ సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇది ఏటా 6.9% పెరుగుతోంది. ప్రస్తుతం 5 దేశీయ మార్కెట్లలో భారత్ వృద్ధి రేటు అత్యంత వేగంగా సాగుతుందని నివేదిక తెలిపింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే లో కాస్ట్ క్వారియర్స్ కెపాసిటీ షేర్ ఏప్రిల్ 2024లో ఎల్సీసీ భారత్లో దేశీయ ఎయిర్లైన్ సామర్థ్యం 78.4% వాటాను కలిగి ఉంది. తొలి 5 దేశాల డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మార్కెట్లలో భారత్దే అత్యధిక ఎల్సీసీ వాటా కలిగి ఉంది. గత 10 సంవత్సరాల్లో ఇండిగో వారి మార్కెట్ దాదాపు రెట్టింపు చేసిందని, 2014లో 32% సామర్థ్యం నుండి నేడు 62%కి పెరిగిందని రిపోర్టులో తెలిపింది. మిగిలిన మార్కెట్ కేవలం 0.7% మాత్రమే వృద్ధి చెందింది. అయితే ఇండిగోలో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9%గా ఉందని వెల్లడించింది. గత ఏడాది నవంబర్ 19న ఒక్కరోజే భారత్లో విమానయాన సంస్థలు 4,56,910 మంది దేశీయ ప్రయాణికులతో ప్రయాణించాయి. కోవిడ్ తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే ఎయిర్ ట్రాఫిక్. ఇది కోవిడ్ ముందు సగటు కన్నా 7.4% పెరుగుదలను సూచిస్తుంది. గత 10 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కు పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.